2,000 మంది నష్టపోతున్నారు. ఇలాంటి కుట్రను తీసుకొని వచ్చి ఏంటంటే షార్ట్ ఫాల్ మెథడ్ని పెట్టేసి ఎవరికి ఇస్తున్నావు? ఇదే బల్మూరు వెంకట అంటాడక ఈ జీవో వల్ల ఏమవుతుందంటే న్యాయం జరుగుతుందంట. ఈ రిజర్వేషన్ తీయడం వల్ల న్యాయం జరుగుతుందంట. ఈ వీళ్ళు చెప్పేటటువంటి రిజర్వేషన్ ఉంటే న్యాయం జరుగుద్దా, రిజర్వేషన్ పోతే న్యాయం జరుగుద్దా? వీళ్ళు చెప్పేటటువంటి ముచ్చట్లు. అందుకనే మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో ఈ అంశాలన్నీ కూడా లూప్ హోల్స్ ఉన్నాయి, ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎవరికి ఇవ్వడానికి మీరు గ్రూప్ 1 తీసుకొచ్చి ఇట్లా ఆగమాగంగా మేము అడగక ముందే 60 పోస్టులు పెంచి ఇట్లా చేసి ఎప్పటి నుంచి తీసుకొచ్చాను అంటే గవర్నమెంట్ వచ్చినాక నాకు ఓకే. మరి మీరు అందరు ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు మీరు టీషర్ట్ వేసుకొని ప్రచారం చేశారు కదా, ఎవరన్నా అప్పుడు ప్రచారం చేసినప్పుడేమో మిమ్మల్ని అందరినీ కూడా స్వయాన వాళ్ళే తీసుకెళ్లి ప్రచారం చేయించుకున్నారు. మరి ఈ బాధ వినడానికి క్యాబినెట్ లో ఏ మంత్రన్నా వచ్చిండ? ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగులారా గొడవలు ఎందుకు, కూర్చొని మాట్లాడుకుందాం, మంత్రులు అందుబాటులో ఉన్నారు, చర్చలు జరుపుదాము అని చెప్పి నిన్న పేపర్లో నేనే చదివినా. ఏ రకంగా చూడొచ్చు? ఏం లేదక్క, ఒట్టి కళ్ళబొల్లు కబుర్లు. మరి ఈయన వచ్చిన కానీ 55 జీవో గురించి తిరిగినాం, అది రావాలని చెప్పినాం. మీరు ఇస్తున్నటువంటి కొన్ని దుర్మార్గమైన పనులు ఉన్నాయన్నాం. వీళ్ళు ఏం చేసిర్రంటే ఈ విషయాల గురించే కాదు, గత నోటిఫికేషన్ కూడా తిరిగినాం. అవి కూడా 2 నిమిషాలు చెప్పేస్తాం. వీళ్ళు ఒక అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతారు. ఇదే బల్మూరు వెంకట్ సిడిపి వాళ్ళు ఉన్న విషయం కూడా చెప్తాం. తిరిగినాం. బల్మూరు వెంకట్ను కస్టోడియన్ ఆఫ్ టీజీపీఎస్, ఈయన కస్టోడియన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆయనే చెప్పిండు నిన్న ఇచ్చినటువంటి కౌన్సిల్లో మాట్లాడినటువంటి మాటలు. నేను నిరుద్యోగుల రిప్రజెంటేటివ్ అన్నారు. మరి ఆ రిప్రజెంటేటివ్ దగ్గరికి పోతే ఏమంటాడంటే ఆయన కొన్నిసార్లు ఇసుగెత్తినప్పుడు మీరు నన్ను గెలిపించిర్రా, నేను ఎమ్మెల్యేల కోటాలు వచ్చినా, ఎమ్మెల్యేలకు నేను వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని చూస్తా, వాళ్ళకి కావాల్సిన కోటర్స్ ఏ ఇబ్బందులు, వాళ్ళ పింఛన్లు గించన్లు అన్ని చూస్తా అని చెప్తాడు. మరి నీవు ఈ రోజు నిరుద్యోగుల ప్రతినిధి నన్ను ఎందుకు చెప్పుకున్నావు? నువ్వు చెప్పు, బల్మూరు వెంకట్ గారు నువ్వు చెప్పు. 2 నాలుకలు నీకు అన్నీ ఉంటాయా? నువ్వు అట్లా చెప్పినావు. ఆయన కాడ తిరిగినావు. తర్వాత రియాజ్ దగ్గరికి తిరిగినావు. అసలు రియాజ్ అంటే ఎవరో తెలియదు, ఒక అనామకుడు. ఆయన ఏమంటాడు? ఆయనకి ఇప్పుడు ఈ వేదికగా చెప్తున్నా, కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్ని కాపాడుతుంది, కాంగ్రెస్ వచ్చింది అనుకో రాజ్యాంగాన్ని కాపాడుతుంది అన్నావు. మరి కాంగ్రెస్ వస్తే పబ్లిక్ సెక్టార్ని కాపాడుతుందిగా, కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్ కాపాడుతుంది అన్నావు. మరి 55 జీవో వల్ల ఎవరికి న్యాయం? వీళ్ళకి అందరు సోయిండి మాట్లాడతారు, ఏం మాట్లాడతారో. రిజర్వేషన్ పోతే న్యాయం జరిగిందంట. 55 జీవో ఉన్నప్పుడు అన్యాయం జరిగిందంట. 55 జీవో ఉన్నప్పుడు అన్యాయం జరిగింది కాబట్టి 1:100 అడుగుతుంటారు. మరి బట్టి గారు మరి నువ్వు ఎందుకు ఎస్సీలో నువ్వు కూడా ఓపెన్ కోటాకు పో, మరి నీకెందుకే మదిరా? మరి పోరాదు, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో చేసుకో. మరి ఎందుకు మీకు అందరికి ఎస్సీ కోటాలు ఎందుకు? పాయింటే కదా మరి. మీకు ఖచ్చితంగా మీకెందుకు? మరి మీకెందుకు? మీరందరూ మరి ఎస్సీ రిజర్వేషన్ ఉంటే అన్యాయం అవుతుంది, అందరికి మెరిట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి నువ్వు రాజకీయంగా ఏ మెరిట్ ఉంది? 1:100 ఇస్తాను, ఇవాళ ఇవ్వట్లేవు. మరి నీ రాజకీయ మెరిట్ ఏందో నువ్వు చూసుకోవాలి. ఇట్లా తిరిగినావు అక్క. కోదండరామ్ సార్ దగ్గరికి తిరిగినావు. ఏమన్నారు కోదండరామ్ సార్ ఏమన్నాడు తెలుసా? మీరు ఎగ్జామ్ కాకముందుకు రావాలని లాస్ట్ మినిట్లో వస్తే కాదు అని ఇట్లా మా ముంగటేసి ఇట్లా మా ముంగట రూల్ బుక్ వేస్తారు అన్నాడు. అంటే మేము చెప్పినాం సార్ రూల్ బుక్ ఇవ్వాలి కాదు, మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు నీకు రూల్ బుక్, ఆ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూల్ బుక్ నీకు పనికి కనిపించలేదా అని అడిగినాం. ఆయన ఏమంటాడు? ఇప్పుడు నేను నా మీద ఏ వర్షం పెట్టుకోవద్దు, నేను చప్రాసి ఉద్యోగం నాదన్నాడు. ఈయన చప్రాసి అంట. చప్రాసి అని ఆయన అన్నాడు. నేనేమంటే పోస్ట్ మ్యాన్, ఇంకా పోస్ట్ మ్యాన్ అంటే చప్రాసే. నేను చప్రాసి, అదేమో పోస్ట్ మ్యాన్ అన్నాడు. చప్రాసి కూడా ఏముంటాడు? టీచర్లకు హెచ్ఎంకు ఫైల్ ఇవ్వడం, చాలు చేయడం అదే. మరి నువ్వే అన్నావు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చప్రాసి ఉద్యోగం అని. మరి నువ్వు ఒక చైర్మన్ ఉండి తెలంగాణ తెచ్చినవని నిన్న అసెంబ్లీలో కేసీఆర్ మాట వద్దని నిన్ను రేవంత్ రెడ్డి ఎవరు కోదండరామ్ ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చింది అన్నాడు. ఒకడేమో నిన్ను పోగొడతారు, నువ్వేమో మళ్ళీ చప్రాసి అంటారు. మరి ఇది ఎక్కడ విరుద్ధం? వీళ్ళ కాడ తిరిగిన రేవంత్ రెడ్డి గారే కోదండరామ్ పేరు తీసుకున్నప్పుడు మరి ఈయన చప్రాస్ ఎందుకు అవుతాడు? మరి ఏమో ఆయన ఒక అని పూలు చల్లించుకుంటారు, ఈయనకేమో ఈయన నీ తక్కువ అని అంటాడు. అంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఆకునూరి మురళి సార్ ఏమో, ఆకునూరి మురళి సారా? మొన్న రియాజ్ సార్ కూడా అనొద్దు నన్ను. ఆయన దగ్గరికి పోతే ఏమన్నాడంటే, ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు మేము పోయి అడిగితే నన్ను అడక్క నాకేం సంబంధం అని ఇటు చెవులు అన్ని మూసుకొని నొరుకుతున్నాడు ఆయన ఆ నుంచి. మరి ఆ రోజు ఎందుకు తీసుకొచ్చినావు సార్ అంటే నాకేం సంబంధం లేదంటున్నాడు.
ఆ రోజు వీళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి మమ్మల్ని అందరిని కలుపుకొని ప్రచారం చేయించారు. టీ షర్ట్లు వేయించుకొని అశోక్ నగర్ శ్రీధర్ బాబు వచ్చిండు, మధ్యాష్కి గౌడ్ వచ్చిండు, మల్లిరవి వచ్చిండు, ఇదే చరణ్ కౌశిక్, వీళ్ళందరూ తిరిగిరు మా చుట్టూ. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర పోతే ఏం లేదక్క. శ్రీధర్ బాబు దగ్గరికి అయితే రోజు పోతాం. ఇక ఆయన ఏం లేదు, ఆయన ఏమన్నాడు, వద్దన్నాడు రమ్మన్నాడు, పోతే గంట సేపు కూర్చోమంటాడు, లాస్ట్ మూమెంట్ లో ఒక ఛాయ్ ఇస్తాడు, ఇక చెప్తాడు పంపిస్తాడు, అంతే. ఇక ఆయన ఏమన్నాడు, అది పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఇదంతా ఒక బూటకము, ఎవడు చూడడు. మరి నీ ఇంటి ముంగటికి ఆస్మా ఒక 2 నెలల కిందట వచ్చింది. ఆ అమ్మాయిని ఏమన్నారు మీరు, అమ్మ నువ్వు ఒక్కదానివిరా, నువ్వు కనుక ఇట్లా తీసుకొని వస్తే ఇంత గ్యాంగ్ తీసుకొని వస్తే నీ మీద కేసు పెడుతున్నారు. మరి ఎందుకు కేసు పెడతాను బెదిరించారు? నిన్న అమ్మాయి గురుకుల దాని గురించి వాళ్ళు చెప్తుంది పోతే అమ్మాయిని ఓయూపీఎస్ లో ఎందుకు అరెస్ట్ చేయించారు? మరి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. నువ్వు రేవంత్ అన్న అనగానే చూసిన ఒక ఆడపడుచు చుట్టుపక్కల ఇట్లా చూసి సమాధానం ఇచ్చిన నువ్వు. మరి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఆస్మా చెల్లె నీ కళ్ళకు కనిపించట్లేదో చెప్పు, మరి నిరుద్యోగులు మేము కనిపించట్లేదో చెప్పు. ఎవరి కాడికి నీవు పోయేది నువ్వే రాదు. మరి నువ్వు తీసుకొచ్చినావుగా, ఎవరిని తీసుకొచ్చినావు? రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు. మరి అదే అశోక్ నగర్ కు నువ్వు రావచ్చు కదా, ఎంత దూరం ఉన్నది? తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి దిగితే అశోక్ నగర్ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ పక్కన దగ్గరే కదా, అసెంబ్లీ సెక్రటరియట్ జస్ట్ అటు పోయే కారు ఇటు దింపు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దింపు, అశోక్ నగర్ మొత్తం స్టార్ట్ అవుతుంది. నిరుద్యోగులతో నువ్వు మాట్లాడొచ్చు కదా. మా అన్న వచ్చిందని మేము అందరం కేరింతలు కొడతాం కదా. నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా అన్ననే ఎల్బీ స్టేడియంలో మేము తన్నుకొని వచ్చి కేరింతలు కొట్టినాం. మరి ఎందుకు రావట్లేవు? ఇదంతా బూటకం అక్క. తిరిగినాం, అందరితో తిరిగినాం, ఏం లేదు. తిరిగి రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తుంటే వీళ్ళు మాకు బీఆర్ఎస్ వాళ్ళని ముద్ర, బీజేపీ వాళ్ళని ముద్ర వేసారు. అదే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులే చేయిస్తున్నారు అంటే ఇప్పుడు జీవోలని వాళ్ళు పెట్టలే కదా, కావాలని వాళ్ళు పెట్టలేదు. ఇంకా నువ్వు చెప్పినావు, మరి నీ కాడికి వస్తావు, మరి నువ్వెందుకు చేయట్లా? మరి నువ్వు చేయనప్పుడే కదా వాళ్ళ దగ్గర పోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉంటాయి, వాళ్ళు అంగానే వాడిని ఒడగొట్టినాం బీఆర్ఎస్ వాడిని. బీజేపీ వానికి ఇక్కడ అవకాశం లేదు, నీ కవితను అరెస్ట్ చేయలేరు, మీరు కుమ్మక్కయ్యారు అని చెప్పేసి నిరుద్యోగులకు అందరూ మీరు నూరు పోస్తేనే మేము వాళ్ళని కూడా దగ్గరికి రానియాలి. అప్పుడు బండి సంజయ్ పోయింది, అది రాజకీయం వేరే అంశం. మరి నిన్ను గెలిపించినాం కదా, నిన్ను గెలిపించినప్పుడు నువ్వు మా మాటలు వింటానే గెలిపించినావు. ఇదే టీ షర్ట్ వేసుకొని అడుగుతున్నావు, ఇదే టీ షర్ట్ వేసుకొని కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిరు, ఇదే టీ షర్ట్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుసాక ఫస్ట్ మేము బస్ యాత్ర చేసి ఫస్ట్ హాల్ట్ చేసింది కొడంగల్లోనే, బొమ్మరాజపేటలోనే. మాకు లాడ్జ్ లేదు, ఏం లేదు, ఒక సత్రంలో పడుకొని అదే బొమ్మరాజపేటలో జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఆన్నే స్నానాలు చేసినాం. మీరు స్నానాలు చేస్తుంటే వచ్చి బాబు తొందర పోరి నా మీకు ఎంఈ వాళ్ళు ఇస్తే కంప్లైంట్ ఇస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఆడ నుంచే అదే బొమ్మరాజపేటలో వచ్చినాం. అదే బొమ్మరాజపేటలో వీడియో కూడా చేసిన, అది కేటీఆర్ దత్తత తీసుకున్న జడ్పిహెచ్ఎస్ అంటే ఇదేనా కేటీఆర్ దత్తత తీసుకున్నది, ఇగో పందులు నేను వీడియో కూడా చేసి పెట్టిన. డిలీట్ చేయండి ఇప్పుడు. మరి ఆ రోజు జనార్దన్ మీకు అంత తీపోయిందిగా, మరి ఈ రోజు ఎందుకు యాపాకు లెక్క అంత చేదయిండు? మరి ఇదే మరి నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, నన్ను ఎందుకు కక్షలు కట్టి నన్ను ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు? ఇవన్నీ వాస్తవాలు మేము చెప్పినాయి. ఇప్పుడు కూడా కలవరక మరి రేవంత్ కలుస్తా అంటే మరి అస్మా చెల్లెను ఎందుకు ఆ చెల్లెన అయిందని నిన్న అసెంబ్లీ అయిపోగానే ఎందుకు పిలిపించుకోలేదు? ఇవన్నీ నీకు 7 గంటలకు నీ కాడ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు పెడతారు కదా, ఖచ్చితంగా పెడతారు కదా. 100% మేము ఇది నువ్వు అనేటటువంటిది మళ్ళీ ఒకసారి ఒకటండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పు అని చెప్పి మీ ప్రభుత్వమే ఎవడోడైతే ఫోన్ ట్యాపింగ్ చేసిరో ఎంక్వైరీ చేసి అందరిని పిలిపించి మీరు కేసులు పెట్టి కొంతమంది పోలీసులను అందులో కూర్చోబెట్టారు. మరి మీకు ఏ అధికారం ఉందని చెప్పి వీళ్ళు వాళ్ళ పర్సనల్ గ్రూప్లలో వాళ్ళు చాట్ చేసుకుంటుంటే ఫోన్ ట్యాపింగ్ చేయండి, వాళ్ళ మెసేజ్ ఎట్లా తెలుస్తుంది? నువ్వు చేసిన తప్పు కదా. మరి ఇంటెలిజెన్స్ వీళ్ళనే చెప్తాం, మాకు సందేహాలు, మేము మీ అంత స్థాయి కాదు, మా కాడ ఇంటెలిజెన్స్ ఉండదు, మా అధికారులు కాదు, మేము చేయలేము. మీరే అన్నారు, ఇదే ఏమన్నారు, ఒక కాంగ్రెస్ నాయకుడు 40 మంది ఉన్నారు, వాళ్ళ చిట్టాలు ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయి అన్నారు. ఎట్ట వచ్చింది మీకు అడి చిట్టా చెప్పాలి, మీరే చెప్పాలి. వాళ్ళ సంగతులన్నీ తీస్తాం, ఎగ్జామ్స్ అయిపోయినాక పోలీస్ స్టేషన్లో వేస్తాం. అది ఎట్లా వచ్చింది చెప్పాలి. ఆల్రెడీ వేస్తున్నారు కదా. 40 మంది అంటే మొత్తం డేటా ఉన్నాయంటే ఎవరితోటి మాట్లాడుతున్నాయి, వాళ్ళు ఎవరిలోని కలుస్తున్నాయి అనేది. మరి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిరుద్యోగుల మీద పెడుతుంది. ప్రభుత్వంలో దుండగుల్ని కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళను, రౌడీ షూటర్లను పెట్టుకుంటుంది కానీ నిరుద్యోగులను అన్నారు కదా, అది కూడా అన్నారు కదా, వాళ్ళు ఏదో తాగు. అందుకే మరి అశోక్ నగర్కి వస్తే తెలుస్తుంది. అయ్యో మేము గంజాయిలు తాగమాక, ఇక తాగితే మమ్మల్ని ఇట్లా చేస్తే ఇక మందు తాగి సావాల్సిందే, కానీ మేము అవి తాగం. నిరుద్యోగులు ఎవడు తాగడు. అశోక్ నగర్లో ఇంతవరకు ఒక్క కేసు కూడా నిరుద్యోగులు కూడా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ పట్టుకున్నది అనేటటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు మీతో మేము అది కాదక వీళ్ళు చక్కగా అన్ని చేస్తే ఇంకొక 2 నెలలు అయితే, ఒక 3 నెలలు అయితే మేము గవర్నమెంట్లో పోయి మేము జీవోలు చేసేటోళ్ళం. గ్రూప్ 1 ఆఫీసర్ అంటే మామూలా? నీ పక్క నుండి మేము రివ్యూ మీటింగ్ లో కూర్చునేటోళ్ళం, నీకు సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళం. నీతోటి మాకెందుకు గొడవ చెప్పు? నీతోటి
సఖ్యతగా మేము పనిచేసేటోళ్ళము, నీ ప్రభుత్వం మీద మాకెందుకు వ్యతిరేకత? ఇంత కామన్ లాజిక్ ఉంటుందా వీళ్ళకు? మేము ప్రభుత్వం మీద ఎందుకు, మేము రాజకీయ నాయకులమా? రేపు స్థానిక సంస్థలు మాకు జడ్పీటీసీ ఇవ్వనా, లేకుంటే ఎమ్మెల్యే ఎన్నికలలో మాకు సీట్ ఇవ్వలేదనా, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇవ్వలేదనా? మరి ఈయన ఎక్కడ పోయిండు మరి? తీన్ మర్మల్ అనేట ఆయన రైట్ టు రీకాల్ అన్నాడు. మొన్న ఆయన అన్ని డ్రామాలు స్టంట్లే ఉంటాయి. మరి ఆయన మొన్న కౌన్సిల్ ఏదేదో మాట్లాడిండు, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ కాడికి వచ్చి అది లొల్లి పెడతారని, అది చెప్పుకోవడానికి. నేను ఆ రోజు కౌన్సిల్లో మాట్లాడినా, అన్ని మాట్లాడినా, ఇంక ఒక సంవత్సరం తర్వాత ఉన్నాడు ఇక కాంగ్రెస్ లా. ఎందుకంటే కాంగ్రెస్ పని అయిపోతుందని తెలిసి వ్యతిరేకత వచ్చినాక ఇంకో దుకాణం పెట్టడం కొరకు ఇవన్నీ ఎవిడెన్స్లుగా పెట్టుకోవడానికే. నీకు నిజంగా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్న ఖచ్చితంగా నువ్వు అశోక్ నగర్కు రావాలి. తీన్మార్బల్ అన్న నువ్వు మేము ఓట్లు వేస్తే గెలిచినోనివి. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో ఓటు దేనికన్నా వేయచ్చు, అల్టిమేట్గా విజయం సాధించినోనివి కదా, మా నిరుద్యోగుల ప్రతినిధివి కదా, గ్రాడ్యుయేట్స్ ప్రతినిధివి కదా, నువ్వెందుకు రావట్లేము అంటున్నాం. మేము ఒకటే అడుగుతున్నాము, 1:100 న్యాయబద్ధమైన కోరిక. ఇది ఒక్కటే కాదు, మీరు బడ్జెట్లో నిరుద్యోగుల ఊసెత్తలేదు, మాకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మాకు ఇస్తున్నటువంటి 5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు, దాని గురించి ఊసలేదు. అవన్నీ ప్రియాంక గాంధీ చెప్పింది, వీళ్ళు చెప్పలే కదా, నువ్వు మరీ అడుగుతావేంది నువ్వు అట్లా? మరి అందుకే మరి వీళ్ళే చెప్పలేదు కదా, అందుకే మేము చలో ఢిల్లీకి పోదాం, మా ప్రియాంక అక్క చెప్పింది, మా రాహుల్ అన్న చెప్పిండు, ఇక్కడికి వచ్చిపోయారు. మరి అన్నోళ్ళు బిజీ ఉన్నారు, పార్లమెంట్ సెషన్ కదా, మేము కూడా ఏంటంటే పార్లమెంట్ సెషన్ లో పోతే అన్న అక్క కలవరు, అది నేషనల్ పార్టీ కదా అని చెప్పేసి పార్లమెంట్ అయిపోయినాకనే మా అక్క నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఢిల్లీకి పోదామని మేము అనుకున్నాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టామక, మేము ఇబ్బంది పడతాం కానీ ఇబ్బంది పెట్టాం. అందుకొరకనే మేము మా కాడ పైసలు లేవని జోలు కట్టుకొని నిన్న డబ్బులు అడిగినాం చలో ఢిల్లీ కొరకు. చలో ఢిల్లీ కొరకు అని అడిగితే మరి జోలే పట్టుకొని అడుక్కోవడం కూడా ఇబ్బందేనా? అడుక్కోవడం కూడా అది మాకు లేదా? నువ్వు ఎట్లా బువ పెట్టావు? ఇప్పుడు ఆ అమ్మాయికి మీకు ఏమైనా సంబంధం ఉందా? నిన్న పోలీసులు ఎమ్మడించారు కదా. అమ్మాయి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. అమ్మాయి కూడా నిరుద్యోగి, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు రాలేదు, వాని వల్ల నీ వల్ల రాలేదు, ఎవడైనా ఏదన్నా పని చేసుకుంటాడు. అమ్మాయి ఈ విజన్ ఐఏఎస్ లో రిసెప్షనిస్ట్ కమ్ ఒక మెంటర్ గా పనిచేస్తూ ఉన్నది, చదువుకుంటుంది. మొన్న మొత్తం నైట్ మొత్తం కూడా కొట్లాటలో ఉన్నది. ఆమెకు కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 కదా, ఆమె ఆస్పిరెంటే కదా, పని చేసుకుంటూ చదువుకుంటుంది కదా. నువ్వే రేవంత్ అని అన్నావు కదా, నువ్వు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పినోని కదా. అట్లనే ఆ చెల్లె చదువుకుంటుంటే ఆ చెల్లె మాకు ఒక సానుభూతి, మేము జోలు పెడితే వచ్చే డబ్బులు వేస్తే నువ్వు మొన్న నైట్ మొత్తం ఉన్నావు, ఈడొచ్చి ఏం కుంపడి పెడతావు, నువ్వు ఏం చేస్తావని ఆమెను ఎందుకు ఉరికిచ్చిర్రు. ఇక చూడక ఆయన మొన్న మాట్లాడిన మాటలు, ఈ రేవంత్ అన్న నిరుద్యోగులను ఆ రోజు రెచ్చగొట్టినటువంటి మాటలు, ఆ రోజు నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ ఈ రోజు ఎందుకు ఉండలేదు అని అడుగుతున్నాం మేము. ఇక ఇది ఆయన అడిగింది. విద్యార్థులారా, నిద్రపోకండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 50 నుంచి 60 లక్షల చదువుకొని నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. లక్షలాది మంది అమ్మ మీద ఉన్న తాళి నమ్మి ఉపాధి హామీ కూలీలో రూపాయి కూడబెట్టి నెలల కొద్ది అమీర్పేట్ సెంటర్లో, కుక్కట్పల్లి సెంటర్లో, అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్ నగర్ చౌరస్తా